బర్త్డే అయితేనో, సినిమాలు రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు దాటితోనో రీ రిలీజ్లు ఉండేవి. కానీ ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి మునుపటి కన్నా ప్రేక్షకులు ఫ్యాన్స్ థియేటర్స్కి క్యూ కడుతున్నారు. ఓయ్, ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది తదితర చిత్రాలు రీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు సాధించేశాయి. మొన్నే జనవరి 26న రవితేజ బర్త్డే సందర్భంగా నేనింతే సినిమా రిలీజ్ చేశారు. పాత సినిమా అయినా కానీ రీ రిలీజ్కి ఆడియన్స్ థియేటర్స్కి క్యూ కట్టేశారబ్బా. పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా వాస్తవానికి 2008లో హిట్ అవ్వకపోయినా కానీ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, షూటింగ్స్ ఎలా ఉంటాయి అని బాగా వాస్తవిక పరిస్థితులు చూపించాడు పూరి. మాస్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేకపోవడం ఈ సినిమా ఫెయిల్యూర్కి ప్రధాన కారణం. చిత్ర పరిశ్రమలోని కఠోర వాస్తవాలు, వాస్తవిక అంశాలను చిత్రీకరించినప్పటికీ ఎందుకో మరి తెలీదు కానీ ఆడలేదు. అయితే భాస్కర్ భట్ల అద్భుతమైన సాహిత్యం, చక్రి కంపోజిషన్తో రూపొందిన కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ పాట సినిమాకే హైలైట్గా నిలిచింది. కానీ అప్పుడు సినిమా ఆడకపోయినా ఇప్పుడు లేటెస్ట్గా హిట్గా అయిపోయిందన్నమాట. ఫేక్ కలెక్షన్లు, తప్పుడు రివ్యూస్ వంటి సమకాలీన పరిశ్రమ సమస్యలను ఈ చిత్రం సరిగ్గా అంచనా వేసి చిత్రీకరించిన తీరును ప్రశంసిస్తూ పూరి జగన్నాథ్ రూపొందించిన దార్శనిక చిత్రంగా ప్రేక్షకులు ఇప్పుడు దీన్ని చూస్తున్నారు. థియేటర్లలో ప్రస్తుతానికి ఈ సినిమాను మాస్టర్ పీస్ అని పిలుస్తున్నారు. పదునైన కథ, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో నిర్భయంగా వ్యవహరించిన వింటేజ్ పూరి జగన్నాథ్ను ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమాలు తీయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నేనింతేకి సీక్వెల్ తీస్తే తప్పకుండా పూరికి బ్లాక్ బస్టర్ బాట పట్టొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.